హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇంటికాడ ఉండేవాళ్ళు, కోయట్లో ఉండే వాళ్ళంతా ఇక్కడ ఒక బండి ఉన్నది. ఇది ఏం బండో తెలియదు కానీ ఎంత పెద్ద బండో చూడు, ఎంత లాంగ్ ఉన్నదో. ఏం బండి అంటారు ఇది? నాకైతే తెలియదు. చూడండి, ఎండకు నాకే కనిపించలా. ఒక చిన్న విషయం చెప్దామని. ఎలాగున్నారు ఫ్రెండ్స్? ఇంటికాడ ఉండేవాళ్ళు, కోయట్లో ఉండేవాళ్ళు అంతా బాగున్నారా? ఫ్రెండ్స్ చూడండి, అందరూ నీకేమి కోయట్లో ఉన్నావు, డబ్బులు సంపాదిస్తూ ఉండవు, వీడియోలు చేస్తూ ఉండవు, యూట్యూబ్ చేస్తూ ఉండవు, అమ్మో నెట్లో వస్తూ ఉండదు. ఎవరాడు కుమారా నెట్లో వస్తుందా అని ఏమో కూనీలు అయిపోయినట్టు ఫీల్ అయ్యి మాట్లాడుతూ ఉన్నారంట. చూడండి, తప్పు అయితే చేయలేదు. కష్టపడి పని చేసుకుంటా ఉన్నాము, కష్టపడుతూ ఉన్నాము. మనం కష్టపడే దాంట్లో ఎప్పటికీ ఈరోజు కాకపోయినా రేపు, ఈ సంవత్సరం కాకపోయినా రేపు సంవత్సరం ఖచ్చితంగా దేవుడైతే ఇచ్చేస్తాడు మనలా. ఈడ మీకైతే అందరికీ దగ్గరగా ఉన్నారు. బిడ్డలకు, తల్లలకు, ఇంటికి, వాకిలికి, అయినోళ్ళకు, పోయినోళ్ళకు అందరికీ దగ్గరగా ఉన్నారు. ఈ బాధ అయితే మీకు తెలీదు. ఒక్కరోజు ఊర్లో ఉండి, ఒక్కరోజు ఏటికన్నా ఊరికి పోయేసి రెండో రోజు మీరు ఉండాలంటేనే ఇల్లు వాకిలి ఇసిపెట్టి, ఓయమ్మా బిడ్డలు ఏమైపోయారు, ఆ ఇండ్లు ఏమైపోయాను, మేము వచ్చి 3 రోజులు అయిపోయాయి, 4 రోజులు అయిపోయానని ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇక్కడ ఉండి 2 ఏళ్ళు ఇక్కడ ఉండాలంటే అన్నిటికీ దూరం ఉండి మా బాధలు ఎలాగుంటాయో చెప్పండి. మేము ఎలాగ ఫీల్ అవుతూ ఉంటాము, ఎలాగ బాధపడతాము, ఎలాగ ఏడుస్తాము, అన్నిటికీ మనసు సంపుకొని కష్టం చేస్తూ ఉన్నాము ఇక్కడ. ఈ కష్టపడే దాంట్లలో ఈ యూట్యూబ్ ఒకటి చేసి కొంచెం సంతోషపడతాం. మన తెలుగు వాళ్ళని చూస్తా, మన వాళ్ళని చూస్తా, కొంతమంది ఫ్రెండ్షిప్ చేసుకుంటా, వాళ్ళు చెప్పే మాటలు, మనం చెప్పే మాటలు కొంచెం వింటా, తెలుసునా? అలాగా నా స్థానంలో ఉండి ఎవరైనా ఆలోచించండి, మళ్ళీ ఆ మాట అనండి, మీకేంటో అర్థమవుతుంది. ఇన్నాంటికి దూరం ఉండి ఇక్కడ కష్టపడుతూ ఉన్నాము, బతుకుతూ ఉన్నామంటే అది కేవలం ఒక బిడ్డల కోసమే, ఇంకా రెండో వాళ్ళ కోసం అయితే కాదు. ఎందుకంటే మేము బతికిన బతుకు మా బిడ్డలు బతకూడదు, మేము బాధపడినట్టు మా బిడ్డలు బాధపడకూడదు. మా బిడ్డలు కానీ ఒక స్థాయిలో ఉండాలా, నేను అగసాట్ల పడినట్టు నా బిడ్డలు పడకూడదు అని ఒక చిన్న ఆశ అంతే. ఆ ఆశ కోసమే ఇంత దేశంలో పానం బాగున్నా బాగలేకపోయినా కష్టపడుతూ ఉన్నాము. సచ్చినా బతికినా ఏమైనా కానీ ఒకవేళ మన ఇంటికాడ ఉండి ఒకరోజు పానం బాగాలేకని పోతేనా ఏమంటారంటే, అయ్యమ్మో ఇయ్యమ్మో ఇరుగమ్మో పరుగమ్మో అయ్యో పాపము మేము ఇస్తాం హాస్పిటల్కి పోలే అంటారు. ఒకవేళ డబ్బులు లేని పరిస్థితులలో. కానీ మాకు అలాగ లేదండి. ఖచ్చితంగా ఒకవేళ మేము చచ్చితే కానీ మా శవము ఇల్లు జారాలంటే కనీసం లేదంటే వారం 10 రోజులు టైం పడుతుంది. ఈ పొద్దు తినకన్నా పడుకున్నా కానీ ఏమన్నా నువ్వు తినలేదా ఈరోజు, ఏంటి నీ బాధ అని పలకరించే వాళ్ళు కానీ ఉండరు. ఆ సిచ్యువేషన్లలో బతుకుతూ ఉన్నాం మేము, తెలిసిన. అలాంటిది చూసి సంతోషించండి, కించపరిచి మాట్లాడొద్దండి, సరేనా ఫ్రెండ్స్? వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.